డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఇవాళ నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. కేసులో నిందితులుగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అండ్ శివశంకర్ రెడ్డి కోర్టులో హాజరయ్యారు. చెంచల్గూడ జైలులో ఉన్న మరో 4 నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు హాజరుపరిచారు. కాగా ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి మాత్రం కోర్టుకు రాలేదు. ఈ కేసు విచారణను వచ్చే నెల 11న చేపడతామని వెల్లడిస్తూ కోర్టు మరోసారి వాయిదా వేసింది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఇవాళ నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. కేసులో నిందితులుగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అండ్ శివశంకర్ రెడ్డి కోర్టులో హాజరుపరిచారు. అయితే చెంచల్గూడ జైలులో ఉన్న మరో 4 నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు హాజరుపరిచారు. కాగా ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి మాత్రం కోర్టుకు రాలేదు. ఈ కేసు విచారణను వచ్చే నెల 11న చేపడతామని వెల్లడిస్తూ కోర్టు మరోసారి వాయిదా వేసింది. రైట్గా దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి, అప్రూవర్ దస్తగిరి హాజరు కాకపోవడం వల్లే విచారణ వాయిదా వేసిందని భావించవచ్చా? అవును సంజన, ఈ నాంపల్లి కోర్టులో సిబిఐ కోర్టుకు సంబంధించి వివేక హత్య కేసులో ఈ రోజు విచారణ జరిగిన నేపథ్యంలో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, అలాగే శివశంకర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. అయితే మరోవైపున చెంచల్గూడ జైల్లో ఉన్న 4 కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు విచారణకు హాజరుపరచడం జరిగింది. అయితే ఈ వివేకానంద హత్య కేసులో ఈ రోజు విచారణ జరిగిన నేపథ్యంలో నిందితులుగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి రోజులు హాజరైన నేపథ్యంలో సంబంధించి విచారణ జరిగింది. దీంట్లో మరి అప్రూవల్ గా మారిన వ్యక్తి రాకపోవడంతో దీన్ని 11 తారీఖు వాయిదా వేయడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ కేసులో అవినాష్ రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో ముందస్తు బెయిల్ పిటిషన్ మీద క్యాన్సిల్ చేయాలన్న ఆ పిటిషన్ కూడా రీసెంట్ గా తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో 13వ తారీఖున జరగబోయే పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, తర్వాత దీంట్లో ప్రధానంగా ఏమైతే అవినాష్ రెడ్డి మీద ఆరోపణలకు సంబంధించి కావచ్చు, తర్వాత జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కావచ్చు, ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ తాలూకు అంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ తాలూకు రిపోర్ట్ మీద కూడా పూర్తిగా విచారణ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.